నెల్లూరు మన్సూర్ నగర్ విజయ్ సూర్య వాళ్ళ యువత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రోజు నన్ను పిలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ నిన్న కూడా వచ్చాను, నేను ఈ రోజు కూడా వచ్చాను. మహిళలు అయితే ఎంతో ఉత్సాహంగా అంత ముందుకు నడుస్తున్నారు. అలాంటి వీళ్ళందరికీ కూడా నేను మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విజయ్ ఎప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండటమే కాకుండా యువతలకి కూడా ఏ కార్యక్రమం అయినా కూడా ముందుండే విజయ్. మహిళలు అంటే సంక్రాంతి అంటే మా మహిళలకు సంబంధించిన విధానం. వాటిల్లో ముఖ్యంగా మా సంక్రాంతి దినాన మహిళలు ముగ్గులతోటి మొదలుపెట్టి గొబ్బెమ్మలను పెట్టి పండుగ అందరూ కూడా అరిసెలు తినుబండారాలన్నీ చేసి సంతోషంతో మంచి చీరలు కట్టుకొని ఆనందంగా జరుపుకుంటారు. అలాంటి ప్రోగ్రామ్ కి ముఖ్యమైనదిగా ఉండే ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నందుకు ఆ అబ్బాయికి నేను వీళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా ఈ సంక్రాంతి నుండి మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండి ఎల్లప్పుడూ కూడా మీరు ఇదే ఆనందంతో ఉండాలని చెప్పనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను పిలిచి ఈ ప్రోగ్రామ్ కి జడ్జిగా ఆహ్వానించినందుకు విజయ్ సూర్యకి, కృష్ణ గారికి, వాళ్ళ టీం అందరికీ నాకు పేర్లు తెలియదు, పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నెల్లూరు నగరంలో అండి మన్సూర్ నగర్ ప్రాంతంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్న యూత్ అంతా కూడా విజయ్ సూర్య, మణి, సెల్వా, చాలా మంది ఇక్కడ ఉండే మిత్రమ అందరూ కూడా చాలా మంది, రవి గారి అందరూ చాలా మంది పేర్లు అందరూ కూడా పాపం చాలా మంది కష్టపడ్డారు. అందరి పేర్లు చెప్పాలంటే కూడా చాలా టైం పడుతుంది. అదేవిధంగా మహిళలు కూడా ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందించి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేందుకు కూడా మహిళలందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించి ఇక్కడ ఈరోజు ముగ్గుల పోటీలు కానీ, ఆటల పోటీలు కానీ, రకరకాల పోటీలు పెట్టి ఈరోజు చిన్నపిల్లలు కాడి నుంచి పెద్దవాళ్ళు దాకా అందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు సంతోషంగా అసలైన పండుగ ఇక్కడ ఈరోజు మన్సూర్ నగర్ ప్రాంతంలో చిన్న పెద్ద ముసలి అవ్వ తాత లేకుండా అందరూ కూడా ఆడుతూ పాడుతూ చాలా చక్కగా ఈరోజు ఈ పండుగని చేసుకోవడం కూడా మాకు కూడా చాలా సంతోషం కలిగించింది. ఇటువంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు కూడా విజయ్ సూర్య గారికి, వాళ్ళ మిత్ర బృందానికి కానీ ప్రతి ఒక్కరు కూడా పేరున అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ముగ్గుల పోటీలు, అదేవిధంగా ఆటల పోటీలు, రకరకాల పోటీలకి అందరూ కూడా ప్రతి ఒక్కరికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి బహుమతులు అందించడం కూడా అది చాలా మంచి విశేషం. అదేవిధంగా 1, 2, 3, 4, 5 బహుమతులు కూడా అందిస్తున్నారు. మంచి బహుమతులు, మిక్సీ, హాట్ బాక్సులు, అట్లా రకరకాల బహుమతులు అందిస్తున్నారు. కన్సలేషన్ బహుమతులు కూడా చాలా చక్కటి బహుమతులు ఇచ్చారు. ఇటువంటి కార్యక్రమం అందరిలో కూడా ఉత్సాహాన్ని, స్నేహాన్ని పెంపొందించేదానికి ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూ ఉండాలా. ఇట్లా జరుగుతూ ఉంటే కూడా మన వాడల్లో, మనం నివసించే ప్రాంతాల్లో మనకి మంచి స్నేహ సంబంధాలు మెరుగుపడేదానికి ఇది మంచి వాతావరణంగా నేను భావిస్తాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కపిల్ శ్రీనివాసులు, అదేవిధంగా కపిల్ రేవతి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారు ఈ కార్యక్రమానికి అన్ని కూడా ఇక్కడ న్యాయ నిర్ణేతగా వ్యవహరించి ఈ ముగ్గులన్నిటి కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా మన్సూర్ నగర్ పెద్దలు కృష్ణ గారు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దానిలో కూడా పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నవనిర్మాణ సేన జిల్లా అధ్యక్షులు ఆర్కట్ కుమార్ గారు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి ఆయన ముఖ్య అతిథులుగా రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా మరొకసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈరోజు మన్సూర్ నగర్ నందు విజయ్ సూర్య వాళ్ళ బృందం మధ్యాహ్నం 1 గంటకి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి తదుపరి ఇక్కడ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు కూడా అందజేసి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా విజయ్ సూర్య వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు పెరుగుతున్న ఆధునికతతో ఎంతో మంది మహిళలు ఇతర పనులకి బయటకు వెళ్ళడం వల్ల మన సంస్కృతిని మర్చిపోతున్నారు. అటువంటి సంస్కృతిని వాళ్ళకి తెలియజేసేందుకు గాను విజయ్ గారు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇంత ఉత్సాహాన్ని నింపిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.